బ్రేకింగ్ న్యూస్ విజయవాడ బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామని ఆగంతకులు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన నగర పోలీసులు బీసెంట్ రోడ్ మొత్తాన్ని ఖాళీ చేయించి తనిఖీలు చేస్తున్నారు. నిత్యం లక్షలాది మంది వ్యాపారులు కొనుగోలుదారులతో రద్దీగా ఉంటుంది బీసెంట్ రోడ్. అలాంటి చోట బాంబు ఉందంటూ ఫోన్ రావడంతో వ్యాపార సముదాయాలు క్లోజ్ చేయించి బాంబ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. సరే విజయవాడ బీసెంట్ రోడ్ లో బాంబు ఉందని కంట్రోల్ రూమ్ కి ఫోన్ రావడంతో బాంబ్ స్క్వాడ్ అంతా కూడా తనిఖీలు చేయడం ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, అయితే ఎవరు ఆ గంతకులు, దానికి సంబంధించిన డీటెయిల్స్ సేకరిస్తున్నారా అధికారులు? మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా కొన్ని దశాబ్దాల కాలంగా విజయవాడకి ఎటువంటి బాంబు తెట్టు కానీ ఎటువంటి బెదిరింపు కాలు కానీ లేదు. విజయవాడలో బీసెంట్ రోడ్ అంటే దాదాపుగా వ్యాపార సముదాయాలకు సంబంధించి ఏదైతే సెకండ్ బాంబేగా విజయవాడని బీసెంట్ రోడ్డుగా పిలుస్తారు. అటువంటి బీసెంట్ రోడ్లో వ్యాపార సముదాయాలతో పైగా ఈరోజు శనివారం పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ప్రతిరోజు కూడా వేలాది మంది లక్షలాది మంది కూడా ఈ సముదాయాల్లో నిత్యం పరిశీలించి తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అటువంటి ఈ ప్రాంతానికి కూడా ఈరోజు తెల్లవారుజామున విజయవాడ కంట్రోల్ రూమ్కి బాంబు పెట్టినట్టు కూడా బెదిరింపు కాలు వచ్చింది. అయితే ప్రధానంగా చూసుకుంటే విజయవాడ బీసెంట్ రోడ్డుకి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎల్ఐసి బిల్డింగ్, ఈ బిల్డింగ్ ప్రెమిసెస్లో బాంబు పెట్టినట్లు కూడా కొంతమంది ఫోన్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే దాదాపుగా 8 గంటల సమయం నుంచి కూడా విజయవాడ బీసెంట్ రోడ్డుకి సంబంధించిన ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పోలీసులు అణువణువున తనిఖీ చేస్తున్నారు. ఒకవైపు బాంబు స్క్వాడ్, మరొక వైపు డాగ్ స్క్వాడ్తో పాటు ఇంకొక వైపు పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం వేలాది మంది వ్యాపారులు, అలాగే కార్మికులకు సంబంధించి కానీ లేకపోతే కొనుగోలుదారులకు సంబంధించి కూడా విజయవాడ బీసెంట్ రోడ్ అంటేనే వ్యాపార సముదాయానికి చిరునామాగా మారుతుంది. సో అటువంటి ప్రాంతం అయితే ఒక్కసారిగా నిర్మానుషంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయవాడ బీసెంట్ రోడ్డుకి సంబంధించి ఎప్పుడూ లేని రీతిలో ఒక్కసారిగా బాంబు బెదిరింపు కాలు రావడంతో ఇటు పోలీసు అధికారులు, ఇటు సామాన్యులు, ఇటు ప్రజలు, ఇటు వ్యాపారస్తులు ఒక్కసారిగా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు పోలీసులకు సంబంధించి విస్తృతంగా కూడా తనిఖీలని నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా బీసెంట్ రోడ్డుకి సంబంధించి విజయవాడ ఏదైతే సెంట్రల్ నియోజకవర్గ పరిధికి సంబంధించి కూడా బస్టాండ్కి దగ్గరలో ఉంటుంది. దాదాపుగా మొత్తం ఒక 40 బజార్లు ఉంటాయి ఈ బీసెంట్ రోడ్లో. నిత్యం వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి, అలాగే ఇక్కడ హోటల్స్, వస్త్ర దుకాణాలు, షాపింగ్స్, వీటన్నిటికి కూడా నిత్యం ఈ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా మారుతుంది. అటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా బాంబు బెదిరింపు కాలు రావడంతో పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అంతా అధికారులు ఉన్నారు. సార్, ఏంటి సార్, ఎటువంటి సమాచారం ఉండి ఏ రకమైన తనిఖీలు చేస్తాం? సో ఇది అదే పోలీసు అధికారులకు సంబంధించి కూడా ఏసీబీ గారితో మాట్లాడమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఏదైతే బాంబు స్క్వాడ్ పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తుంది, ఒకవైపు డాగ్ స్క్వాడ్, మరొక వైపు బాంబు స్క్వాడ్కి సంబంధించి విస్తృతంగా తనిఖీలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో నిర్మానుషంగా మారిపోయింది. ఒకవైపు పోలీసు అధికారులతో, ఇంకొక వైపు బందోబస్తుతో, ఒకవైపు డాగ్ స్క్వాడ్తో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అసలు ఏమిటి, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఏంటి అనే దానికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారో అనే దానికి సంబంధించి అధికారులు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి ఒక రకమైన టెన్షన్ వాతావరణంలో అయితే పోలీసు అధికారులు ఉన్నారు. కానీ మాట్లాడేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా వస్త్ర సముదాయానికి సంబంధించి కానీ వ్యాపార సముదాయానికి సంబంధించి కూడా అన్ని రకాల కార్యకలాపాలకు సంబంధించి కూడా బీసెంట్ రోడ్ అనేది కేంద్రంగా మారింది. సో అటువంటి బీసెంట్ రోడ్లో ఒక్కసారిగా ఈ బాంబు బెదిరింపు కాలు రావడంతో పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు అణువణువున జల్లెడబడుతున్నారు. వ్యాపారులు మొత్తం కూడా షాపులు క్లోజ్ చేయించి ఎక్కడ ఏముంది, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సో ఎక్కడ నిజంగా ఉందా లేకపోతే ఫేక్ కాల్ అనే దానికి సంబంధించి అధికారులు అయితే కూడా లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఎవరు ఫోన్ చేశారు, అసలు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది, దీంట్లో
వాస్తవం ఎంత అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే ఎప్పుడూ లేని రీతిలో ఒక్కసారిగా విజయవాడ నగరానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఇటు ప్రజలకు సంబంధించి కానీ వ్యాపారస్తులకు సంబంధించి ఒక అయోమయం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, నిత్యం రద్దీగా ఉండేది. కనీసం ఒక మనిషి 10 అడుగులు వేయడానికి ఇబ్బంది పడే ఈ ప్రాంతంలో నిమానుషంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా జంక్షన్ వైపులో మొత్తం 40 బజార్లు ఉంటాయి. అటువైపు ఇటువైపు 4 కూడళ్ళు ఉంటుంది. 4 కూడళ్ళు కూడా నిత్యం లక్షలాది మంది ఈ ప్రాంతంలో ప్రజలు సంచరిస్తుంటారు. వ్యాపార కొనుగోళ్లకు సంబంధించి కానీ, లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కానీ, లేకపోతే షాపుల్లో ఇట్లా అన్ని అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కోలాహలంగా ఉండే ఈ బీసెంట్ రోడ్డు ఒక్కసారిగా నిమానుషంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని షాపులు అంటే దాదాపుగా షాపులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అధికారులు మూసివేయించి మరీ తనిఖీలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఎల్ఐసి బిల్డింగు ఆ పరిసర ప్రాంతాల్లోనే బాంబు పెట్టినట్లు ఎవరైతే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశారో ఆయన అటువంటి సమాచారాన్ని ఇచ్చారు. అయితే ఉదయం నుంచి కూడా పోలీసు అధికారులు ఎల్ఐసి భవనాన్ని పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేసినట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా పరిసర ప్రాంతాలు ఏదైతే బీసెంట్ రోడ్డుకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో అటువైపు 500 మీటర్లు, ఇటువైపు 500 మీటర్లు, ఇంకొక వైపు 500 మీటర్లు, ఇట్లా నలుదిక్కులా కూడా పూర్తి స్థాయిలో తనిఖీలని కొనసాగిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు ఆ చివరి నుంచి కూడా బీసెంట్ రోడ్డుకి సంబంధించి 3వ లైన్ 4వ లైన్ చూసి ఇప్పుడు 5వ లైన్కి సంబంధించి కూడా వెళ్తున్నాం. సో మొత్తం కూడలికి సంబంధించి అన్ని వైపుల నుంచి ఇటు ఏలూరు రోడ్ నుంచి బీసెంట్ రోడ్డుకు వచ్చే రహదారి, ఇటు బందర్ రోడ్ నుంచి బీసెంట్కి వచ్చే రహదారి, అలాగే ఇటు బస్టాండ్ వైపు నుంచి వచ్చే బీసెంట్ రహదారి, అలాగే ఇటు బందర్ రోడ్డుకి సంబంధించి అంటే బందర్ లాకుల నుంచి మరొక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లోకి వచ్చే సంబంధించిన రహదారి. సో నలుది వైపులకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేశారు. సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసలు ఏం జరుగుతుంది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు సోదాలు నిర్వహిస్తున్నారు, మరొక వైపు తనిఖీలు కొనసాగుతున్నాయి. సో ప్రజల్ని ఎక్కడికక్కడ అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ వైపు కూడా చూసుకోవచ్చు, మొత్తం పోలీసులకు సంబంధించి రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేశారు. ఎవరు ఇటు రాకుండా అంటే కొన్ని వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి కానీ మిగిలిన వాటికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో కూడా నిలిపివేశారు. అంటే కొన్ని షాపులు తెరిచినప్పటికీ పోలీసు అధికారులు అంటే ఎక్కడైతే కొంత ఐడెంటిఫికేషన్కి సంబంధించి కానీ లేకపోతే మిగిలిన వాసాలకు సంబంధించి కొంత అనుమానం లేకపోతే బాంబు స్క్వాడ్కి సంబంధించి ఏమైనా సౌండ్స్ వచ్చిన నేపథ్యంలో అక్కడ తనిఖీ చేయాలనేది కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానమైన వ్యాపార కేంద్రం కావటం, అలాగే ప్రధానమైన బజార్ కావటం గతంలో ఎప్పుడూ లేని వాస్తవానికి విజయవాడకి సంబంధించి ఇప్పటి వరకు బాంబు బెదిరింపు కాలు ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి కానీ వచ్చిన దాఖలాలు గతంలో హోటల్స్కి సంబంధించి అలాగే గన్నవరం విమానాశ్రయానికి సంబంధించి 1-2 సార్లు బాంబు బెదిరింపు వచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ ఎప్పుడూ లేని స్థితి ఒక్కసారిగా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవడంతో విజయవాడకి సంబంధించిన పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమయ్యారు. ఎటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు ఒకవైపు తనిఖీలు నిర్వహిస్తున్నారు, మరొక వైపు చెప్పండి శివ. అయితే ఒకవైపు తనిఖీలు జరుగుతున్నాయి, అటు డాగ్ స్క్వాడ్ కావచ్చు లేకపోతే బాంబ్ స్క్వాడ్ కావచ్చు, వీళ్ళంతా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కడి నుంచి కాల్ వచ్చింది, దానికి సంబంధించి ఆ ఫోన్ కాల్ ట్రేస్ చేయడం కావచ్చు, ఆ డీటెయిల్స్ ఏమైనా సేకరిస్తున్న సమాచారం ఉందా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే క్రైమ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ టీము ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలను అయితే అధికారులు సేకరిస్తున్నారు. కంట్రోల్ రూమ్కి వచ్చిన నెంబర్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా గాలిస్తున్నారు. ఒక మొబైల్ నెంబర్ నుంచి కాల్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే వచ్చిన మొబైల్ నెంబర్ నుంచి ఉదయం నుంచి కూడా పోలీసులు రీకాల్ బ్యాక్ చేస్తున్నా కానీ ఆ కాల్కి సంబంధించి అటెండ్ అవ్వట్లేదు, కొంతసేపు స్విచ్ ఆఫ్ వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నట్లు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో ఎవరి పేరుతో ఉంది, వారి లొకేషన్ ఏంటి అనే దానికి సంబంధించి కూడా అధికారులు ట్రేస్ అవుట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఆ సమాచారాన్ని సేకరించి ఖచ్చితంగా మరికొద్ది సేపట్లోనే ఎవరు దీనికి పాల్పడ్డారు, దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ట్రేస్ చేసే పరిస్థితిలో పడ్డట్లు తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే ఎవరు కాల్ చేశారు, ఎందుకు కాల్ చేశారు అనే దానికి సంబంధించి కూడా ఇది నిజమైన కాల్ కాదని ఇప్పటికే పోలీసులు అయితే ధృవీకరించారు. ఎందుకంటే బీసెంట్ రోడ్డు ప్రాంతాన్ని మొత్తం కూడా దాదాపుగా గంట నుంచి 6 పోలీసు బృందాలకు ఏర్పడి డాగ్ స్క్వాడ్ కానీ ఇటు బాంబు స్క్వాడ్ కానీ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ ఎటువంటి బాంబులు లేవని చెప్పి తేల్చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రసన్నం. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా విజయవాడ బీసెంట్ రోడ్ లో బాంబ్ పెట్టామని ఆగంతకులు కాల్ చేశారు. దీంతో అప్రమత్తమైన డాగ్ స్క్వాడ్ కావచ్చు అలాగే బాంబ్ స్క్వాడ్ కావచ్చు ఆ ఏరియా అంతా కూడా జల్లెడ పట్టింది. అయితే ఇది ఆకతాయిల పనా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా, నిజంగా బాంబు పెట్టారా అన్నది దాని విధంగా ఆధారం చేసుకుని పోలీసులు అయితే తనిఖీలు ముమ్మరం చేశారు. అక్కడంతా కూడా